తమ జీవితాల్లో వెలుగులు నింపిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు అంధ విద్యార్థులు భావోద్వేగంతో కృతజ్ఞతలు తెలిపారు. ఒకవేళ మీరు అండగా నిలబడకపోతే మా చదువు ఆగిపోయేది, మాకు తిండి కూడా కరువయ్యేది, మమ్మల్ని రోడ్డున పడకుండా కాపాడారు లోకేష్ అన్న అంటూ వారు చేసిన నినాదాలు ఇప్పుడు అందరినీ కదిలిస్తున్నాయి. అసలు ఈ విద్యార్థులు ఇంతలా కృతజ్ఞతలు చెప్పటానికి కారణం, దీని వెనుక ఉన్న పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో RDT అనేది కేవలం ఒక స్వచ్ఛంద సంస్థ కాదు, అది లక్షలాది మంది పేదల ప్రాణం. ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ స్థాపించిన ఈ సంస్థ వేలాది మంది అంధులకు, వికలాంగులకు ఉచిత విద్యను అందించడమే కాకుండా పేదలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం, రైతులకు సాగునీరు వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తోంది. దశాబ్దాలుగా కరువు సీమలో RDT ఒక వెలుగు కిరణంలా నిలుస్తోంది. అయితే ఈ సంస్థ సేవలు కొనసాగాలంటే విదేశీ దాతల నుంచి వచ్చే విరాళాలు చాలా ముఖ్యం. మన దేశ చట్టాల ప్రకారం విదేశీ డబ్బును చట్టబద్ధంగా తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే FCRA లైసెన్స్ తప్పనిసరి. గత కొంతకాలంగా ఈ లైసెన్స్ పునరుద్ధరణ నిలిచిపోవటంతో సుమారు 2,000 కోట్ల రూపాయల నిధులు బ్యాంకుల్లోనే ఆగిపోయాయి. దీనివల్ల RDT నడిపే స్కూళ్లు, హాస్పిటల్స్ నిర్వహణ భారమై వేలాది మంది అభాగ్యుల భవిష్యత్తు అంధకారంలో పడిపోయింది. గత జగన్ ప్రభుత్వం హయాంలో ఈ సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ దాన్ని పరిష్కరించే ప్రయత్నం అస్సలు జరగలేదు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే RDT చైర్మన్ మోంచో ఫెర్రర్ స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి జగన్ ను కలిసి పరిస్థితి వివరించాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆయనకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఒక గొప్ప సేవా సంస్థ విజ్ఞప్తిని కూడా పట్టించుకోకుండా రాజకీయ కారణాలతో దాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల ఎంతో మంది పేదలు ఇబ్బందులు పడ్డారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో నారా లోకేష్ తన యువగలం పాదయాత్రలో భాగంగా అనంతపురం వెళ్లినప్పుడు ఈ విద్యార్థులు ఆయన్ని కలిసి తమ బాధను చెప్పుకున్నారు. అప్పుడే ఆయన వారికి ఒక మాట ఇచ్చారు, మన ప్రభుత్వం రాగానే ఈ సమస్యను పరిష్కరిస్తామని. అన్నట్టుగానే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన నేరుగా ఢిల్లీ వెళ్లి కేంద్ర అధికారులతో చర్చలు జరిపారు. RDT వంటి సంస్థ ప్రాముఖ్యతను వివరించి రికార్డు స్థాయిలో అతి తక్కువ కాలంలోనే ఆటంకాలను తొలగించి FCRA లైసెన్స్ వచ్చేలా చేశారు. రాజకీయాల కంటే ప్రజల సేవే ముఖ్యమని నిరూపిస్తూ వేలాది మంది అభాగ్యుల కళ్లల్లో వెలుగులు నింపిన లోకేష్ పై ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.